కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్ ఈ రోజు ఇప్పటివరకు మేము 1,60,000 ఉద్యోగాలు నియామకాలు చేసినాం సార్. 2018 నుండి 2023 వరకు మేము చేసినటువంటి నియామకాలు 1,60,000. ఆల్రెడీ 40,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు కండక్ట్ చేసి నియామక పత్రాలు మాత్రం మీరు ఇచ్చినటువంటి 30,000 నియామక పత్రాలు ఇచ్చింది మా హయాంలో చేసిన నోటిఫికేషన్లకే సార్. మేము 2018 నుండి 2023 వరకు మేము 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేశాము. 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాము. ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్లు కండక్ట్ చేశాము. 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన అవన్నీ కూడా మాలో మేము చేసినటువంటి నియామకాలే. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కదా మీరు నియామకాలు చేస్తామని, ఇక చెప్తున్నా వినండి. తెలంగాణలో నిరుద్యోగుల గోస. నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాళ్ళని వెంటాడుతావు, నిరవిముక్తికై పోరాడే మా యువతను ఎన్నడు వీడుతావు అని చెప్పి నిరుద్యోగ యువతి యువకులందరూ మార్పు కోరుకొని మీకు అవకాశం ఇస్తే ఏం చేసింది సార్ మీరు? మేము వివేక్ గారు వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాం. జూన్ 2 తారీఖు నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి సెప్టెంబర్ 17 లోగా నియామకాలు పూర్తి చేస్తాం. జాబర్ పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. మరి హామీని ఏం చేసిర్రు? అసలు జాబ్ క్యాలెండర్ అని చెప్పి కాంగ్రెస్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 పోస్టులు లేదు. 18 మాడ్యూల్స్ తో కూడినటువంటి ఒక షెడ్యూల్ ని రూపొందించి ఆ షెడ్యూల్ ను రిలీజ్ చేసి ఆ షెడ్యూల్ నే జాబ్ అన్నారు. అట్లా 3 రకాలుగా ఏమున్నాయి? టెట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం, సంబంధించిన షెడ్యూలే 3 సార్లు ఉంది. మరి దాంతో ఎగ్జామ్ ఎటువంటి ఉద్యోగం ఇస్తారు? జాబ్ క్యాలెండర్ టెట్ ఎగ్జామ్ ను పొందుపరిచారు కదా, మరి టెట్ ఎగ్జామ్ తో ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు? ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా వాటిని ఉద్యోగాలు అని చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక జాబ్లెస్ క్యాలెండర్ ను, ఒక షెడ్యూల్ ను రిలీజ్ చేసి తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ నిరుద్యోగ యువతి యువకులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదైతే తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రో, వివేక్ పాటిల్ గారు ఒక క్వశ్చన్. వివేక్ పాటిల్ గారు ఒక క్వశ్చన్. వివేక్ పాటిల్ గారు నా వాయిస్ వినపడుతుందా? వివేక్ పాటిల్ గారు వివేక్ పాటిల్ గారు నా వాయిస్ వినపడుతుందా? ఎస్ వివేక్ పాటిల్ గారు 7 నెలలు 8 నెలలకి మోసం చేసిందని మీరు అంటున్నారు. 7 నెలలు 8 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 10 సంవత్సరాలు మీరు పాలించారు. 10 సంవత్సరాలు మీ పాలనలో ఎన్నో సమస్యలు చాలా లేటుగా పరిష్కారమైనవి. కొన్ని సమస్యలు అయితే పరిష్కారమే కాలేదు. దాన్ని ఏమంటారు? 7 నెలలకి ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పుడు దాన్ని మోసం చేయడం అని అంటారా? మీరు మాట్లాడే మాటల్ని మీరు మనమే కాదు ప్రజలందరూ చూస్తున్నారు, రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు, జనాల ముందు మాట్లాడుతున్నాం. 7 నెలలు 8 నెలలు ఉన్న పార్టీని మోసం చేసిందని ఎలా అంటాం? 10 సంవత్సరాలు మీరు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేయకుండా వదిలేసినాయి, దాన్ని ఏమంటాం? మీరు డిసెంబర్ 7 తారీఖు అధికారంలోకి వచ్చారు. ఈ రోజు ఆగస్టు 26 మీరు 7 నెలల కాలం అంటా ఉన్నారు. 9 నెలల కాలం అయింది సార్. మీరు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7 తారీఖు. ఈ రోజు ఆగస్టు 26. ఈరోజు 9 నెలల కాలం అయింది. మీరే చెప్పారు కదా సార్, కాంగ్రెస్ మార్పు 100 రోజులలో ఉద్యోగ నియామకాలు చేస్తామన్నారు. మీ స్టేట్మెంట్ నే చదువుతా ఉన్నాను నేను. మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. జూన్ 2 తారీఖు
అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఓకే ఓకే 17 లోపు నియామకాలు పూర్తి చేస్తారు. ఏంటి కవిత గారి పరిస్థితి ఏమైంది? కవిత గారి పరిస్థితి ఏమైంది? వివేక్ గారు, ఇప్పుడు కవిత గారి పరిస్థితి ఏమైంది? దాంతో మాట్లాడతారు, శివలాల్ గారు సమాధానం చెప్తారు. జరగలేదు. క్యాలెండర్ ను మాత్రమే మీరు జరిగింది. కవిత గారి పరిస్థితి ఏంటి? ఆవిడకి బెయిల్ దొరికే అవకాశం ఉందా? బెయిల్ దొరికింది కదా, దొరికినట్టేనా? కవిత గారి పరిస్థితి దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పండి. కవిత గారికి బెయిల్ దొరికింది కదా, ఇక హ్యాపీ అని అంటున్నా. ఈ గారికి బెయిల్ వచ్చింది సార్. అదే హ్యాపీ అని వచ్చింది సార్. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత మాకు నమ్మకం ఉంది. ఈ రోజు ఇవాళగా ఈ బీజేపీ ప్రభుత్వము, ఈడీ, మోడీ, బోడీ అందరు కలిసి ఏం చేయాలనుకున్నా కూడా ఒక బేస్లెస్ కేసు మీద, ఎటువంటి ఆధారాలు లేని కేసు మీద విచారణ పూర్తి చేసినప్పటికీ కూడా సాక్షులను ప్రభావితం చేస్తుందేమో అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేసి 166 రోజులుగా ఒక ఆడబిడ్డను జైల్లో పెట్టింది ఈ కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా కూడా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు అనేది పైకి ఇలా చెప్తున్నారు, కానీ ఆ కేంద్ర ప్రభుత్వంతో స్నేహం చేస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్ వారు. వివేక్ గారు, పైకేమో ఇలా అంటున్నారు, అదే కేంద్ర ప్రభుత్వంతో మీరు స్నేహం చేస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్ వారు. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మేము స్నేహపూర్వకంగా ఉంటే కేంద్రంలో జాయిన్ అవుతాం కదా మేము. ఈరోజు కేంద్రంలో జాయిన్ అవుతాం కదా మేము, అధికారంలో జాయిన్ అవుతాం కదా మేము. ఈరోజు ఎవరిని పార్టీ అంటారు? స్నేహపూర్వకంగా ఉండే పార్టీని. మీ స్నేహం చేస్తే అధికారమే కోరుకుంటాం కదా. మాకు ఎటువంటి మిత్రత్వం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా మా భారత రాష్ట్ర సమితి పార్టీకి శత్రువులే. ఈరోజు మేము పోరాటం చేస్తా ఉన్నాము. మా పోరాటం అనేది భారత రాష్ట్ర సమితి తరఫున ఈరోజు మేము ఈ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ పైన, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉద్యోగాలు ఇస్తానటువంటి బీజేపీ పార్టీ మీరు మాట్లాడిన దానికి శివలాల్ గారు రెస్పాండ్ అవుతారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఈ రోజు దేశ ప్రజలను మోసం చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. మరి ఈ రోజు చాలా దారుణంగా అత్యధిని అని చెప్పి అత్యధిని తీసుకొస్తా ఉంది. ఈ రోజు నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉన్నారంటే ఈ రోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం